మోడీ గారు అనేటువంటి విషయం మనందరూ కూడా గర్వపడాలి. 2014లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఐక్యరాజ్య సమితి సమావేశంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పుడు దాదాపు 175-180 దేశాలు ఆ ప్రతిపాదనను అంగీకరించి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం భారతదేశం గర్వించదగ్గటువంటి విషయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ 2015లో మొట్టమొదటి యోగా దినోత్సవం జరుపుకున్నాం. ఇవాళ 2025లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున దేశంలో గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇవాళ జరుగుతూ ఉన్నది. రేపు భారత ప్రధానమంత్రి సాక్షాత్తు మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పాల్గొనడానికి రాబోతూ ఉన్నారు. ఏదైతే యోగా చేయడం వల్ల ఒక మానసిక ప్రశాంతత, మానసిక ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం, శరీర దారిద్ర్యం పెరిగేటువంటి అవకాశం, ఏదైతే మన దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సమతుల్యంగా పనిచేస్తాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది చాలా సందర్భాల్లో నిరూపించబడింది. యోగాని మన నిత్య జీవితంలో ఒక అభ్యాసంగా భావించాలి. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా అనేక రోగాలు రాకుండా కాపాడుకునేటువంటి పరిస్థితి, వచ్చినటువంటి రోగాల నుండి బయటపడేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక యోగా గురువు దాదాపు 128 సంవత్సరాలు బతికినటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. యోగా సాధన ద్వారా 2020లో భారత ప్రధాని పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ద్వారా సత్కరించడం జరిగింది. ఏ విధంగా సాధ్యమైందంటే యోగా సాధన ద్వారా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఏదైతే యోగా ఉన్నదో శరీరాన్ని, మనసుని అనుసంధానం చేస్తుంది, సమతుల్యంలో ఉంచుతుంది. కాబట్టి ఇటువంటి యోగాని మనంతా కూడా అభ్యసించాలి, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ముఖ్యంగా యువతకు సంబంధించి ఇవాళ మానసిక ఒత్తిడి, నిత్య జీవితంలో స్ట్రెస్ అనేది ఇవాళ ఒక భాగంగా మారిపోయినటువంటి సందర్భంలో ముఖ్యంగా యువతకి అందరికీ కూడా ఈ 11వ యోగా దినోత్సవ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, యోగా సాధన మీ జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి, మీ జీవితంలో ఒక నిత్యకృత్యం కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రిక్వెస్టింగ్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, టు కైండ్లీ ఫెలిసిటేట్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. సో వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, టు కైండ్లీ ఫెలిసిటేట్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. Requesting everybody to please kindly join your hands together. Hyderabad. Come on, Hyderabad, make some noise. Kindly join your hands together. అలాగే మరొకసారి శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ వెంకయ్య నాయుడు గారు, ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కమ్ ఆన్ హైదరాబాద్, జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్.
Thank you, sir. Thank you so much. Now requesting Shri Bhupati Raju Srinivas Varma Garu, Honorable MOS for Heavy Industries and Steel, to kindly felicitate సో ఇప్పుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ వారు ఫెలిసిటేట్ చేస్తారు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్. Now requesting Shri G. Kishan Reddy Garu, Honorable Minister of Coal and Mines, to kindly felicitate Colonel Abhishek Sinha Garu, Sena Medal Commanding Officer. Come on, Hyderabad, join your hands together. అలాగే రిక్వెస్టింగ్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, టు కైండ్లీ ఫెలిసిటేట్ శ్రీ రవిదీప్ సింగ్ సాహి గారు, ఏడీజీ సిఆర్పిఎఫ్. మీడియా వారందరినీ కూడా దయచేసి కిందకి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు జి కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, ఇప్పుడు వారు ఫెలిసిటేట్ చేస్తారు శ్రీమతి ఖుష్బూ సుందర్ గారు, ఆర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ పొలిటీషియన్. కమ్ ఆన్ హైదరాబాద్, జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అలాగే ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని కుమారి మీనాక్షి చౌదరి గారు, మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్, వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రిక్వెస్టింగ్ శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, ఆనరబుల్ ఎంఓఎస్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్, టు కైండ్లీ ఫెలిసిటేట్ శ్రీ ఎన్ నరసింగరావు గారు, హైకోర్టు జడ్జ్. రిటైర్డ్ జడ్జ్ నరసింహారెడ్డి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. Now requesting our favorite actress Kumari Meenakshi Chowdhury Garu to please kindly address the gathering. Hello, good morning everybody. Namaskaram. చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్. యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తుంది. సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈజ్ an honor to be able to
give back in a small way on what I truly believe in. And I think I'm very, very excited to see all of you come here, do yoga today. So, chala excited ga unnanu. Thank you so much. Thank you. మీడియా వారందరినీ కూడా దయచేసి స్టేజ్ దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆల్ ద మీడియా పీపుల్ టు ప్లీజ్ కైండ్లీ గెట్ డౌన్ ద స్టేజ్. సో దయచేసి అర్థం చేసుకోండి, మీడియా వాళ్ళందరినీ కూడా స్టేజ్ దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Now requesting Shri Venkaiah Naidu Garu, Honorable former Vice President, to please kindly address the gathering. Come on Hyderabad, join your hands together. అందరికీ నమస్కారాలు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి అండ్ శ్రీ శ్రీనివాస్ వర్మ గారు, అండ్ ఆనరబుల్ ఫార్మర్ జస్టిస్ శ్రీ నరసింహారెడ్డి గారు, ఆనరబుల్ ఆర్మీ ఆఫీసర్స్ who have joined today, and also our party activist Srimati Kushbu Sundar and the Meenakshi Chaudhary and others. I am not that much familiar with the cinema field, but I am familiar with the public life of India. I know who is who, what is what. My dear friends, today we all joined here to celebrate International Yoga Day, Curtain Raiser, because tomorrow is the International Yoga Day declared by United Nations of Organization. And Prime Minister Sri Narendra Bhai Modi has taken the lead. We should feel proud. He took the lead and the UNO agreed it. Now 182 countries are now following yoga across the world. 182 countries. India leads. My dear youngsters, this is an important occasion in everybody's life to participate in such a mega event. And I am happy that the youngsters of Hyderabad and the people of Bhagyanagar, they have all responded to the call given by Honorable Minister Sri Kishan Reddy, who took initiative to organize this grand function. I am very happy about it. Everywhere you are all there. I don't want to make a big speech, it will be small because this is not time for speech. యోగా అంటే ఏమిటి? యోగా వలన నాకేమొస్తుంది సార్ అని అడిగాడు ఒక అతను నాతో. యోగా వలన నువ్వు యోగ్యుడు అవుతావా చెప్పాను. मुझे क्या मिलेगा योगा करने से, ऐसा उन्होंने सवाल पूछा मेरे से. मैंने उन्हें कहा योगा करने से आप योग्य बनाओगी. और उससे क्या है, योग्य बनाने माने कोई मामूली विषय नहीं है. दैट मीन्स यू विल बी फिट फॉर एनीथिंग, फॉर एवरीथिंग. All mentally, physically, you will be fit. If you are physically fit, then mentally you will be all right. That is the saying. ఈ రోజు పని ఒత్తిడితో అందరూ సతమవుతూ అవుతున్నారు. The modern day life, there is tension without reason. People suffer with tension, no attention, no retention. They will be doing only pretension, as if everything is all right and all. And in this particular
juncture of the public life of not only India and also even Western countries more for that matter. Yoga is the therapy, yoga is the medicine, yoga is the remedy for all the problems. And yoga will really help you, teach you how to be normal, how to be all right. Keeping that in mind, I would call upon the people to join this program in large number. And then this is not a one-day program. It's not a one-day event for a camera or for general public and all. Yoga should be part of your life. మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు యోగా తయారు చేయాలి. యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ మిషన్ నాట్ ఫర్ కమిషన్, నో రెమిషన్, నో ఒమిషన్, passion for the nation, then have this mission of yoga. That is my advice to all the youngsters. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో మాన్యులు ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులు చెప్తుంటారు కదా, కట్టన్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం, యోగం అంటే ఏకాగ్రతను సాధించడం, యోగం అంటే ఆత్మశక్తిని మేలుకొల్పడం, యోగం అంటే సాధన చేయడం, అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాన్ని యోగమనే అంటారు. ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనందరి యొక్క ధర్మం. వారు అక్షరబద్ధం చేసిన పతంజలి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయమైనవి. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ఆ రోజుల్లో తెలియజేశారు. యోగ అంటే చిత్త వృత్తులను ప్రవృత్తులను నిగ్రహించడమే అని దాని యొక్క భావం. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే పనిచేసి ఆ మనస్తత్వం, ప్రవృత్తి అంటే. అందువల్ల వీటిని నిగ్రహించడం అవుతుందో అది చాలా ముఖ్యం. అభ్యాసం వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. అభ్యాసం అంటే అవసరమైంది నేర్చుకోవడం.